హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం ఈరోజు ఈ వీడియోలో నాగశ్విన్ గారి 'కల్కి' మూవీని రివ్యూ చేద్దాము. మనం ముందుగా నాగశ్విన్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. మన ఇండియన్ సినిమాలో ఇలాంటి మూవీస్ మనకి రెగ్యులర్‌గా రావు. ఈవెన్ పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ఇలాంటివి అటెంప్ట్ చేయరు. ఎందుకంటే ఇవన్నీ భారీ ప్రాజెక్ట్స్, అంటే భారీ ఖర్చుతో కూడుకున్నవి. ఇంకా చాలా టైమ్ టేకింగ్. అంతా అయిపోయిన తర్వాత గ్రాఫిక్స్ అవంతా సరిగ్గా కుదురుతాయో లేవో, అవుట్‌పుట్ సరిగ్గా వస్తుందో లేదో అనే భయం ఉంటుంది. ఎందుకొచ్చిన రిస్క్‌లే అని అసలు ఇలాంటివి ట్రై చేయరండి. బట్ నాగశ్విన్ గారు ఇవేవి ఆలోచించకుండా ఇది తన థర్డ్ సినిమా అయినప్పటికి కూడా ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్‌ని ఎంచుకున్నందుకు మనం నిజంగా తనని అప్రిషియేట్ చేయాలి. మన పురాణాలని సైన్స్‌తో మిక్స్ చేసి ఇలాంటి ఒక సైన్స్ ఫిక్షన్ మూవీని చాలా ఇంట్రెస్టింగ్‌గా తీయొచ్చు అనేసి నాగశ్విన్ గారు ప్రూవ్ చేశారు. నిజంగా ఇది చాలా మంది డైరెక్టర్స్‌కి ఇన్స్పిరేషన్ అవుతుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. కథ విషయానికొస్తే చాలా సింపుల్ స్టోరీ అండి. ఇది మనందరికీ తెలిసిన స్టోరీనే. ఇలాంటి ఒక కథని తీసుకొని పురాణాలని సైన్స్‌తో మిక్స్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్‌గా క్యూరియాసిటీ అనేది కలుగుతుంది. నిజంగా అక్కడే నాగశ్విన్ గారు సగం సక్సెస్ అయ్యారనిపించింది. ఈ సినిమాకి వన్ ఆఫ్ ద అసెట్స్ వచ్చేసి మనకి ఆ సెట్స్, డిజైన్స్ అని చెప్పొచ్చు, లేదా గ్రాఫిక్స్ అని చెప్పొచ్చు. నిజంగా 3 డిఫరెంట్ వరల్డ్స్‌ని చాలా బాగా చూపించారండి. కాశీని కానీ, లేదా కాంప్లెక్స్ కానీ, శంబాలని కానీ బాగా చూపించారు. ఇకపోతే ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ విషయానికొస్తే నాకు అమితాబ్ బచ్చన్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందండి. నిజంగా అసలు ఈ సినిమాలో హీరో అమితాబ్ బచ్చన్ గారు అంటే కూడా అతిశయోక్తి కాదు. ఎందుకంటే ప్రభాస్ గారి కంటే కూడా అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగా రాశారు. ప్రభాస్ గారి యాక్టింగ్ నాకు ఎందుకో అంత బాగా అనిపించలేదండి. ఎందుకో నాకు ప్రభాస్ గారు అనీజీగా ఉన్నారనిపించింది. తను యాక్టివ్‌గా లేరనిపించింది. తన క్యారెక్టర్‌ని ఇంకొంచెం బెటర్‌గా రాసి ఉండొచ్చు అనిపించింది. సినిమా మొత్తంలో ఎక్కడ కూడా ఒక్క డైలాగ్ కావచ్చు ప్రభాస్ గారిది, లేదా ఒక్క సీన్ కావచ్చు, ఇది చాలా బాగుంది, వావ్ అనుకునే అంతగా ఏది రాయలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ రాజేంద్ర ప్రసాద్ గారు కొద్దిసేపే ఉంటారు ఈ సినిమాలో, కానీ తను ఉన్నంతసేపు తన క్యారెక్టర్ చాలా బాగుంటుందండి. సో ప్రభాస్ గారిది మెయిన్ క్యారెక్టర్ అయినప్పుడు తన క్యారెక్టర్ మీద కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకుంటే బాగుండేది అనిపించింది. నాకెందుకో ప్రభాస్ గారు కూడా కొద్దిగా యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలేమో అనిపిస్తుంది. అన్నిట్లో ఒకే టైప్‌లో ఉంది యాక్టింగ్. మేబీ తను సినిమాకి యాక్టింగ్ ఆ రోల్‌కి తగినట్టు మార్చుకోవాలేమో అనిపిస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో వన్ ఆఫ్ ద విలన్ వచ్చేసి శాశ్వత చటర్జీ, సారీ ఇఫ్ ఐ ప్రొనౌన్స్డ్ ఇట్ ఇన్‌కరెక్ట్‌లీ. సో తను కూడా తన రోల్‌లో అంత స్ట్రాంగ్‌గా అనిపించలేదండి. ఈ సినిమాకి ఏదైనా డ్రాబ్యాక్ ఉందంటే అదేనండి, విలన్ స్ట్రాంగ్‌గా లేడు. మనకి అసలు విలన్ అనేది ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే మిగిలిన క్యారెక్టర్స్ అంత ఎలివేట్ అవుతాయి. బట్ మనకి ఈ సినిమాలో విలన్ అంత అసలు పవర్‌ఫుల్‌గా అనిపించలేదు. అది కూడా ఒక డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఈ సినిమాలో మనం మెయిన్ విలన్ కమల్ హాసన్ గారు అనుకుంటాము. బట్ ఆయన క్యారెక్టర్ ఈ సినిమాలో ఏమి ఎక్కువ లేదండి. అది అంతా పార్ట్ 2లో ఉంటుంది అనుకుంటా బహుశా. బట్ ఈ మూవీలో మాత్రం ఆయన ఉన్నంతసేపు ఆయన క్యారెక్టర్ నిజంగా చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ ఆయన క్యారెక్టర్ కొన్ని ఇంగ్లీష్ మూవీస్ క్యారెక్టర్ లాగా అనిపించినప్పటికి కూడా బాగానే అనిపించింది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ వచ్చేసి దీపికా పదుకొన్ గారండి. ఆవిడ మనం ట్రైలర్‌లో చూసాం, డబ్బింగ్ ఆవిడే చెప్పుకున్నారు అంత బాగా అనిపించలేదు. బట్ డబ్బింగ్ మార్చేశారు సినిమాలో, బాగానే ఉంది. ఆవిడ క్యారెక్టర్ డీసెంట్‌గా ఉంది. ఆవిడ బాగా చేశారు కూడా. ఆవిడ క్యారెక్టర్ ఇంపార్టెంట్ కూడా. సో ఆవిడ క్యారెక్టర్‌కి ఆవిడ న్యాయం చేశారు. ఇంకా శోభన గారు చాలా రోజుల తర్వాత కనిపించారు. ఆవిడ క్యారెక్టర్ కూడా ఆవిడ బాగానే చేశారు, కానీ ఆ క్యారెక్టర్ అంత స్ట్రాంగ్‌గా బిల్డ్ చేయలేదు అనిపించింది. ఆ క్యారెక్టర్ మీద అంత ఎక్కువ ఇంకొంచెం బెటర్‌గా చేసి ఉండొచ్చేమో, క్యారెక్టర్ ఆర్క్ ఇంకా బాగా రాసి ఉండొచ్చేమో అనిపించింది. ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు కానండి, కాకపోతే అంత చెప్పుకోదగ్గ రోల్ ఎవరికి అందులో లేదు. బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు కానండి, బట్ మనకి అదేమి పెద్ద చెప్పుకోదగ్గ మూవీకి హెల్ప్ అయ్యే రోల్ లాగా నాకు ఎక్కడ అనిపించలేదు. ఏదో పెట్టాలి అన్నట్టు పెట్టినట్టు అనిపించింది. ఇంకా కెమెరా వర్క్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, సౌండ్ ఎఫెక్ట్స్ కావచ్చు, సెట్ డిజైన్స్ కావచ్చు, కాస్ట్యూమ్స్ కావచ్చు, అవన్నీ బాగానే అనిపించాయండి. సెకండ్ హాఫ్లో అయితే వావ్ అనే మూమెంట్స్ చాలా ఉన్నాయండి. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. కొన్ని చోట్ల మాత్రం కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ బాగా లెంగ్తీగా అనిపించినాయి. కొద్దిగా కట్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది. బట్ ఓవరాల్గా చెప్పాలంటే ఇది యాక్షన్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి, లేదా వాళ్ళ ఫ్యాన్స్కి కావచ్చు, ఈ మూవీ బాగా నచ్చచ్చు. ఓవరాల్గా అయితే నేనైతే ఈ మూవీకి వెళ్ళమని రికమెండ్ చేస్తానండి. ఎందుకంటే ఒక డైరెక్టర్ జెన్యున్గా ఒక అటెంప్ట్ చేసినప్పుడు మనం అందరం ఎంకరేజ్ చేయాలి. అప్పుడే నెక్స్ట్ ఇంకెవరైనా ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ ఇలాంటి మూవీస్ని తీయడానికి ముందుకు వస్తారు. సో దీనికి నేనైతే 3 ఇస్తానండి అవుట్ ఆఫ్ 5 రేటింగ్. మీకు కనుక ఈ రివ్యూ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.